గ్రేటర్ సిటీ శివారు ప్రాంతాల్లోనూ బోనాల పండుగకు బల్దియా ఘనంగా ఏర్పాట్లు చేయాలన్నారు కార్పొరేటర్లు. అమ్మవారి ఆలయాల దగ్గర మరిన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు జీహెచ్ఎంసీ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. సరూర్ నగర్, హయత్ నగర్ సర్కిల్ ఆఫీసులో డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ అధ్యక్షతన అన్ని శాఖల అధికారులు సర్కిల్ పరిధిలోని కార్పొరేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయాల దగ్గర మంచినీటి కౌంటర్లు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. బోనాల ఊరేగింపు రూట్లలో రోడ్ల రిపేర్లు, స్ట్రీట్ లైట్లు పెట్టాలని సూచించారు కొప్పుల నరసింహారెడ్డి. బోనాల పండుగ వచ్చిందంటే ఓన్లీ సికింద్రాబాద్కు హైదరాబాదే బోనాలు ఉన్నాయి. ఇక్కడ నగర శివార్లు ఉప్పల్ కానీ, ఎల్బీ నగర్ కానీ, ఈ రాజేంద్ర నగర్ కానీ, కొద్దుల్లాపూర్ కానీ ఇలాంటి ప్రాంతాలు బోనాలు చేసుకున్నట్టుగా ఇక్కడ రివ్యూ మీటింగ్లు కానీ ఏవి పెట్టరు. ఓన్లీ మాత్రం అక్కడ ఓల్డ్ సిటీకి, అక్కడ సికింద్రాబాద్కే పెడతారు. ఈరోజు నగర శివార్లో, ఎల్బీనగర్ లాంటి ప్రాంతాల్లో ఒక లైటు నెల నుంచి లైట్లు లేవు. మహిళలు పట్టు చీరలు కట్టుకొని వస్తారు, బోనాలు ఎత్తుకొని వస్తారు, బంగారాలు పెట్టుకొని వస్తారు. ఎక్కడ చైన్ స్నాచింగ్ అయితే, ఎక్కడ గుంతుంటే ఎక్కడ పడిపోతారో ఇలాంటి సమస్యల మీద మేము నెల రోజుల నుంచి రివ్యూ మీటింగ్ పెట్టే పరిస్థితి లేదు. జోనల్ కమిషనర్ గారికి 2 రోజుల నుంచి మేము మొత్తుకుంటే కానీ ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇమీడియట్గా 2-3 రోజులలో గుళ్ళ దగ్గర ఉన్నటువంటి శానిటేషన్ పనులు కానీ, గుంతలు పూడ్చేది కానీ, నీళ్ళకి మంచినీళ్ళు HNWS వాళ్ళు ఇమీడియట్గా నీళ్ళ ప్రెజర్ ఉంది, నీళ్ళు వస్తలేవు. పండుగలకు చుట్టాలు వస్తారు, కొత్త చుట్టాలు వస్తారు, నీళ్ళు అవసరం ఎక్కువ ఉంటుంది. ఈ నీళ్లు కూడా ఇమీడియట్గా వారం రోజుల పాటు రెగ్యులర్గా వదలాలని చెప్పి డిమాండ్ పెట్టడం జరిగింది. రేపటిలోగా 2 రోజులలోగా మొత్తం సమస్యలు తీరుస్తామని చెప్పి ట్రాఫిక్, పోలీసు, HNWS, GHMC, హైడ్రా ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ చేసి చేస్తామని చెప్పారు.